కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా, ప్రార్థన చేస్తున్నాను. మరాల నరేలుగా అంతకుముందు రోషన్ గారు మంచిది క్రీస్తు శేషులు మరాల జోషన్ గారి యొక్క బయటకు అది చూస్తాపం చేయటం సిద్ధపడుతుంది కనుక రావాల్సిన వారితో చూడండి, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని పుస్తక కార్యాన్ని ముందుకు తీసుకున్నారుగా వారి కుమారులు కుమార్తెలు పేరాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఓదార్పు నిమిత్తమై ప్రార్థన చేసి మరి బయట కార్యాన్ని మనము భూస్థాపనకు సిద్ధపడతాం. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతున్న ప్రభా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని కొంగనాలు స్థూతిలో చెల్లిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఈ నూతన సంవత్సరంలో దేవా ఒక జన్మదినం కంటే మరణదినం మేలని మీరు సెలవించండి. ముందు చెప్పుతున్న చోట వెలుటి కంటే ప్రలాపించు చోట్ల మా మేలని మీరు సెలవించండి. ఇలా మీకు స్తోత్రం. వారి మరణార్తులను అల్లులను కొడుకులు కోడలు మనవరాలను ప్రభా అలా మీరు తీసుకున్నారు కనుక ప్రభా దానికి మేమేమి అడ్డు చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరూ వెనక ముందు పోవాల్సిన వారమే. కానీ తండ్రి నీ పిలుపుని అందుకుని నీ రాజ్యానికి నాయన చేర్చుకున్నట్టండి. భూలోకంలో ఎన్నో సంపాదించుకున్నాయా అవన్నీ విడిచిపెట్టేసి కొడుకులు కోడలు పిల్లలందరినీ ప్రభా బిడ్డలు సంపాదించుకుని కొడుకులు సంపాదించుకుంది, ఆస్తులు పాస్తులు సంపాదించుకుంది ప్రభా. ఈ రోజు అన్ని కూడా విడిచిపెట్టి నీ రాజ్యంలోకి వచ్చిందయ్యా. నీది శాశ్వత రాజ్యం ప్రభా. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని నీ లేఖనాలు సెలవిస్తుంది తండ్రి. వచ్చిన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులను, గ్రామస్తులను అందరూ కూడా ఓదార్చుకున్న సంఘాలలో కూడా జ్ఞాపకం చేసుకుంటారు. సేవకులు కూడా జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించున్నాను. నా ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం.
లోకాన కాదేది శాశ్వతం. చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోర్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. గమనించండి. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ పర్సనల్ గ్రామ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా సంసారి గారి యొక్క తల్లి క్రీస్తు శిష్యులు నరాల రోషమ్మ ఫస్ట్ పేరు గ్రామంలో పిలువబడింది. ప్రభుని ఎరిగి తర్వాత సురక్షకుడిగా క్రీస్తుని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది సురక్షకుడిగా ప్రభువును అంగీకరించి నయోమి అని పేరు పెట్టబడింది. నయోమిగా చాలా కాలం దేవుని మందిరానికి వెళ్లి
దేవుని గణపరిచింది. ఆ మరి దేవుని సన్నిధిలో ప్రతి నెల ఆయన యొక్క రక్తమాంసాలుగా రొట్టె ద్రాక్షరసం తీసుకుని ప్రభుకి సన్నిహితంగా ఆత్మీయంగా పరిశుద్ధాత్మకులుగా అభిషిక్తురాలుగా కొన్నాళ్ళు మందిరములో జీవించి ప్రభు పిలుపుని ఎదుర్కొని ప్రభు పిలుపుని అందుకుని మధ్యాహ్నం 3:30 గంటలు ప్రభునందు నిద్రించింది. అది వాస్తవం పేదరా ఒక జన్మ కంటే మరణదినం మేలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మట్టిండి పూబడ్డం కనుక తిరిగి మట్టికి వెళ్ళిపోవాలి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కనుక మానవునికి ఎప్పుడు కూడా రెండు, శరీరము ప్రాణం ఎప్పుడు కూడా రెండు వ్యతిరేకంగా ఉంటాయి. కనుక దేవుడు పిలిచినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. శరీరము మట్టికి మట్టిగా తుమ్ముగా పూర్తిగా మనము చేయాల్సి వస్తుంది. ఏ మనుషుడు కూడా ఎన్ని సంపాదించినా కోట్ల కొద్ది పడగెత్తినా లాస్ట్కి తిరిగి మట్టికి వెళ్ళిపోవాల్సిందే. దేవుని సన్నిధిలో ప్రియులారా ఆయన మనకి మంచి రాజ్యాన్ని మనం సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం. మీ కొడుకు స్థలములు సిద్ధపరచి వెళ్తున్నాను, నేను స్థలములో మీరు కూడా ఉండలాగని మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కానీ ఒక పని చేయాలి, మనం కలవరపడకండి. మీరు కలవరపడకుండా చూసుకోండి. మీ హృదయాలు కలవరం చెందనీయకండి, ఏడవకండి. ప్రభునందు సంతోషంగా నరాల మరి నవమి గారిని సంతోషంగా పాటలు పాడుతూ మనము వారిని తీసుకుని వెళదాం. దీనికి కుటుంబానికి క్షేమం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఒక వాక్య భాగాన్ని నేను చదివి నేను సమయాన్ని ముగిస్తాను. 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అమ్మ అర్థమవుతుందా? కనుక మనము దుఃఖపడుకునే నిమిత్తము దేవుని యొక్క బిడ్డల యొక్క నిరీక్షణ, దేవుని నమ్ముకున్న వాళ్ళ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలి. నిరీక్షణ ఇతరుల వల్ల మనం నిరీక్షణ లేని వారము ఉండకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, చనిపోయిన పరలోకానికి వెళ్తాం. మనకంటూ ముందుగా దేవుని సన్నిధికి ఆమె చేరింది. ప్రభు వచ్చే వరకు ఆమె చెప్పండి, రాకడలో ప్రభు బోరు కనబోరు మోరెప్పుడు మోగుతుందో అప్పుడు క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా మొదటి స్థానములు ఉంటారు. తిరిగి సజీవులైన వారి అధిక స్థానములో ప్రథమ స్థానము నరాల నవ్వులుగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఆ మీదట సజీవమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలంలోకు మేఘముల మీద కొనిపోబడము. కాగా మనము ఈ మాట అందరేనండి, కాగా మనము ప్రభు సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాంతములు నా తండ్రి ప్రభా, మా ప్రియులు నా తండ్రి ప్రభా, మరి నా నాయన నీకు స్తోత్రం. సంఘములు సావాసములు నాయన భుక్షమే గారు వారి భార్య నా తండ్రి వారి పిల్లలు మీరు చేర్చబడిన తండ్రి సంస్థను గారిని కూడా నడిపించి వారందరూ కూడా ఏక మనసుతో నా తండ్రి ప్రభు ఈ రోజున నిన్ను నాన్న ఆరాధించే కృపనిచ్చే ఈ అవకాశమును ఈ ప్రేమను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. తల్లిగా తండ్రిగా భూలోకంలో సంపాదించుకుని పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రయాసపడి నా తండ్రి ప్రభు వారి పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో కొడుకులు కోడలు బిడ్డలు అల్లుళ్ళు నా తండ్రి ప్రభు మనవడు మన సంతానాన్ని ఒక రీతిలో చూసింది తల్లి గారు నా తండ్రి ప్రభు. దేవాలయ వందనాలు స్తోత్రాలు చెల్లిసి అన్ని ముగించి ఈ లోకాన్ని విడిచి నా తండ్రి ప్రభు బిడ్డ ఎండింది గనక నా తండ్రి ప్రభు ఇలా కన్నీరు విడిచేవాళ్ళు లేరు. సరైన రీతిలో సమాధి చేయబడలేదంటే ఎంత దుఃఖకరమైనటువంటి విషయం అండి. అందుకని ఈ లోకంలో తల్లి గారు కొంత సంపాదించిన ఆ బిడ్డలతో కొడుకులతో అల్లులతో చక్కగా సమాధి కార్యక్రమాన్ని చేసుకుంటుందంటే ఇది గొప్ప ధన్యత. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా మనతో ఏది రాదు. ఇప్పుడు ఆ తల్లి గారితో ఏమి వెళ్ళలేదు. వాళ్ళ సంతోషం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ మర్యాద, వాళ్ళ కన్నీరు తల్లి గారితో వెళుతుంది కదండి. అయ్యో వాళ్ళ కొడుకులు ఎంత మంచిగా చేశారు, వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా చేశారు, ఆ తల్లి కోసం ఎంత ఏడ్చింది అని చెప్పుకునేటువంటి గౌరవ పదాలతో ఆ తల్లి ఉండబడి కనుక సరైన సరైన సమయంలో
సమాధి చేయబడుతుంది గనక మనం ఎవరు కూడా దుఃఖపడాల్సిన అవసరము లేదు. 100 మందిని సంపాదించుకుని సరైన సమాధి చేయబడలేదు. ఈ లోకంలో ఎంతో మంది సరైన సమాధి చేయబడతలేదు. అక్కడక్కడే యాక్సిడెంట్ అయిపోయి తుక్కు నలిగిపోతున్నారు. ఏదో వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, నాయన అందరూ బిడ్డను ప్రేమించారు. ఆ బిడ్డ కూడా వారికి ఎంతో నా ప్రభు సహకారిగా ఉందయ్యా. ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్ళింది ప్రభు. తండ్రి, ప్రేమ గల నీ పాదాలకు స్తోత్రాలు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికి అధికారి, సర్వలోకానికి చక్రవర్తి, సమస్త జ్ఞానమునకు మించిన దేవాన్ని స్తుతిస్తున్నాం. ఆకాశము నీది, భూమి నీది తండ్రి. సమస్త సృష్టికి అధికారి అయిన దేవుడు నీవు నాయన. అందులో మేము ఎంతటి వారం తండ్రి. అయా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఎంతటి వారం. పరలోకం విడిచిపెట్టి తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచకే లోకానికి మా కొరకు అయా ఆ కలవగిల్లో నలిగిపోయి చిందించిన రక్తము ద్వారా మాకు రక్షణ మారు మనసు దొరికింది. ఆ రక్తంలో ఈరోజు ఈ కుటుంబంలో ఈ కార్యం జరుగుతుంది ప్రభు. మీ రక్తం చిందించకపోతే, మా కుటుంబాన్ని బాగా ప్రేమించకపోతే, ఈ విలువైన వెలుగట్టలేని రక్తము నా కొరకు కాచకపోతే, నీ కని దృష్టిలో మా కుటుంబంలో నేను ఉండకపోతే ఈరోజు ఇంత గొప్ప భాగ్యం నా తల్లికి దొరికేది కాదు తండ్రి. నేను స్తుతిస్తున్నా నా దేవుడు, నా ప్రభువు, నా తండ్రి, నా విమోచకుడు అయినందుకు, నా కన్న తండ్రి అయినందుకు నిన్ను స్థుతిస్తున్నా తండ్రి. నా తల్లి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. నా తల్లిని నీ దేవ రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఎంతో యాతన పడింది, ఎంతో బాధపడింది, మమ్మల్ని కూడా ఎంతో ప్రయాసపట్టింది. కానీ నిన్న మాసాలు కనిపించి నాయన మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి ఎన్నోసార్లు నా తల్లి విసిగించిన విసుకును నేను మనసు పూర్తిగా మర్చిపోయాను తండ్రి. నీకు వందనాలు. నా తల్లి నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు నేను స్తుతిస్తున్నా తండ్రి. అవును నాయన, దాసులు చెప్పినట్టు 100 మంది కానీ ఎంత గొప్పగా జీవించిన వారి సమాధి కార్యక్రమం సరిగా జరిగిపోతూ పిండము పడిపోయిన దాంతో సమానమని వాక్యం సెలవిస్తున్నారు. ఇదిగా కాకుండా నా తల్లి నీ నామములు ఘనంగా నీ నామము ఘనపరచబడుతూ, ఈ స్థలంలో నీ నామము ఘనపరచబడుతూ చక్కగా నైనా ఇదిగో నీ రాజ్యంలోకి తీసుకుపోతున్నందుకు వందనాలు. అందరూ తండ్రి నీ సన్నిధిలో సాగిల పడుతున్నావు. ఎందుకంటే నాకు ఇంత ధన్యత భాగ్యాన్ని కలిగించినందుకు ఈ పాదాలకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సన్నిధి మాకు తోడించమని. ఇలా కొన్ని మనుషులు ఏదైనా చెప్పి ఒక నిమిషం ఏదైనా ఆదరించవచ్చు, కానీ శాశ్వతంగా మా హృదయాన్ని ఆదరించగలిగిన దేవుడు నీవు కనుక నీ వాక్యంతో, నీ మాటలతో నన్ను ఆదరించమని నీ పాదాలకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిని మీరే దీవించి నీ అదృష్టమైన హస్తమైతే కార్యాన్ని అంతవరకు నడిపించమా. ఈ సేవకులు మా మధ్యకు నడిపించినందుకు నీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నా తండ్రి పరదేశులము ప్రియులారా మన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు
రక్షకుడిగా అంగీకరించడం వలన జీవితంగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును సురక్షకుడిగా రక్షకుడిగా మరి అంగీకరించినట్లయితే దేవుని రాజ్యానికి మనం కూడా వారసులని మూడో రోజు కొనుక్కోబెట్టిన వేశాడు కనుక మన నమ్మిన వలన ఆమె ప్రభుత్వం మనందరూ కూడా తిరిగి వేస్తారని దేవుని లేఖనాలు రీతిగా నెలవేస్తాను కనుక నమ్మ ఒకప్పుడు కూడా పనికిందిగా జాతులుగా బాగులుగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు పోతాం, ఎన్నో జాతులు అనిపించావు, కష్టాలు అనిపించావు, కరువులు అనిపించావు, శాపాలు అనిపించావు. నాకు పరిస్థితి ప్రభుత్వం నమ్ముకున్నాను. నాకు శాంతి సమాధానం ప్రేమ ఐక్యత నా కుటుంబాన్ని జరిగింది. దేవుడు మమ్మల్ని కాపాడుతూ అనేక బాధల నుంచి మమ్మల్ని కాపాడుతూ నన్ను రక్షించడం వెనుక ఈ మధ్యకాల సమయంలో మరి నరాల ద్వారా ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మాటలు మనందరూ జీవితంలోనే ఈ పసులు గ్రామాలన్నీ కూడా ఓదార్చినందాలని చూస్తూ సురక్షిత అంగీకరించాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి మాటలు మనందరినీ జీవితాన్ని పెట్టింది కాక పరదేశులము ప్రియులారామన పురమిదిగాదిప్పుడు నిజముగా పురమిదిగాదిప్పుడు పురమిదిగా
పరమా జీవము నాకు ఇవ్వా, తిరిగి లేచెను నాతో ఉండా. పరమా జీవము నాకు ఇవ్వా, తిరిగి లేచెను నాతో ఉండా. నడిపించును మరణము చేసి నడిపించును మరణవచ్చి యేసు చాలును, యేసు చాలును. నా జీవితములో యేసు చాలును. దేవునికి స్తోత్రాలు. మరి పసునూరు గ్రామానికి నాకున్నటువంటి అనుబంధము 18 సంవత్సరాలు దాటింది. కానీ మరి ఈ పసునూరు గ్రామంలో యాత్ర ముగించినటువంటి రోషమ్మ నయోమి గారికి నాకున్నటువంటి ఈ సంబంధము సహవాసంగా 15 సంవత్సరాలు గడిచింది. వీళ్ళరా తన తాత పేరు రోషమ్మ. ఆ తర్వాత యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నయోమి అనే పేరు పెట్టబడింది. నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము, మరి మారా అంటే చేదు. కనుక తన పాత జీవితము మారా లాంటి జీవితము, తన జీవితమే కాదు మనందరి జీవితము మారా లాంటి జీవితం అనగా చేదైన జీవితము, పాపపు జీవితము. మానవుని పైన జన్మ కర్మ పాపం ఉంది. అటువంటి జీవితం జీవిస్తున్న తల్లి గారు ప్రభువును యేసు క్రీస్తుని అంగీకరించింది. ఒక చక్కటి సంతోషకరమైన సాక్ష్యము, ఒక ఆదర్శకరమైన సాక్ష్యము వినాల్సింది ఏంటంటే 15 సంవత్సరాల క్రితం తల్లి గారు ప్రభు పరిచర్య కొరకై పసునూరు గ్రామంలో తన గుమ్మము తెరిచిందండి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అనేక దినములు వారి ఇంటిలో పరిచర్య జరుగుతూ వచ్చింది. ఆ తల్లిగారు మరి ఎక్కడ వెళ్ళిందో చాలా కాలం అవుతుంది. కలగక ఎప్పుడు తెలుస్తుంది అనుకున్నాను. కానీ ఈ యొక్క అనగా గుమ్మము దాటి పరలోక గుమ్మము ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి సందర్భంగా తన యొక్క అంతిమ యాత్రలో కలుసుకుంటామని నేను అసలు ఊహించలేదు. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాల క్రితము ఆమె గుమ్మము తెరిచింది పరిచర్య నిమిత్తము. గాని అంతకంటే ముందుగానే తన హృదయం తెరిచింది కనుక ఈరోజు పరలోకములో ఆ గుమ్మములు ఆమె కొరకు తెరవబడ్డాయి. అందులో ఆమె ప్రవేశించింది. ఎందులో తన యొక్క దేవుని మనము ప్రవేశింపజేస్తాం. కనుక దేవుని ద్వారా మనందరూ మారాలంటే, జీవితాలు మధురంగా మారి నయ్యాన్ని చేరుకున్న స్థలానికి చేరాలంటే మనం కూడా ఆ రీతిగా ప్రభుని అంగీకరించుదాం, ప్రభు కొరకై జీవించుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హరించినన్నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఈ సమయా